ఎక్స్ట్రా మైల్. క్షమించడమే కాదు, క్షమించిన సైలెంట్గా ఉంటానండి అంటే వేసి అంటున్నాడు, కామ్గా ఉండడానికి వీలు ప్రేమించు. నేను ఎవరైనా బాధ పెట్టారా? ప్రేమించు. అప్పుడే నా బిడ్డవని నువ్వు లోకానికి చూపించినట్లు. హల్లెలూయా. నేను ఎవరైనా నీ మీద నిందలు వేశారా? ప్రేమించు. నేను ఎవరైనా అపార్థం చేసుకున్నారా? ప్రేమించు. నేను ఎవరైనా తిట్టారా? ప్రేమించు. నేను ఎవరైనా మోసం చేశారా? ప్రేమించు. ఇప్పుడు ఎలా ప్రేమించాలి? శత్రువు దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ గివ్ యూ హగ్ అని చెప్పాలా? ఒక హగ్ ఇవ్వాలండి మీకు అని చెప్పాలండి? కాదు. శత్రువుని ప్రేమించడం అంటే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం, ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు ఎనీవన్ ఇస్ టు ప్రే ఫర్ దెమ్. మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? చాలాసార్లు మనం అనుకుంటే ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళకు ఒక కొత్త డ్రెస్ కొనిచ్చాలని. కొత్త డ్రెస్ మంచిదే, కొనివ్వాలి. కానీ కొత్త డ్రెస్ ఎన్ని రోజులు ఉంటుంది? అది ఆనందం ఎంతసేపు ఇచ్చేది? కొంచెమే, తాత్కాలికం. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వారికి చికెన్ బిర్యానీ పెట్టించాలి. ఓకే, డూ ఇట్. ఇఫ్ యూ వాంట్ డూ ఇట్, జస్ట్ డూ ఇట్. కానీ అది ఎంతసేపు? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే వరకే. అది వెళ్ళిన తర్వాత ఇంకంతా మామూలే, అంతే కదండి. కానీ నీవు నిజంగా ఎవరైనా ప్రేమిస్తే వారి కొరకు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ఇప్పుడు ఏసే చెప్తున్నారు, శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన, ప్రే ఫార్ దెమ్. ఏమని ప్రార్థన చేయాలా?